కాకినాడలో కూడా మీరు స్ట్రాబెర్రీలు పండించడం అంటే గొప్ప విషయమే. ఒక ఫోటో తీస్తే ఏదో చెప్తారంటే ఏమంటే బ్యాక్ సైడ్ ఎలాగ ఉంటుంది, ఫ్రూటే. స్వీట్ నారింజ కుండీలో కూడా ఎంత రాధాగారి గార్డెన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫ్లోర్ బయట నుంచి ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. ఈ ఫ్లోర్లో ఏమున్నాయో చూపించాలి మీరే. అన్నీ ఎడీనియమ్స్ అమ్మా, ఆల్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా అన్ సీజను. నెక్స్ట్ మంత్ అయితే ఫుల్ మీకు ఆకులు ఉండవు, ఫుల్ బ్లూమింగే ఉంటుంది. బాగా ఆల్ వెరైటీస్, ముద్ద, అన్ని రంగులు, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇవి డార్క్ మెరూను, ఇదేదో మరి ముద్ద పింక్ కలర్ వెరైటీ. మీరు ఏదైనా గ్రాఫ్టింగ్ అవి చేస్తుంటారా? లేదమ్మా, నేను గ్రాఫ్టింగ్ అట్ చేయను. నేను ఎప్పటి నుండో తెచ్చుకున్న ప్లాంట్లే ఇలాగా. వీటన్నిటిని మెయింటెనెన్స్ ఎలాగా? నీళ్ళు ఎక్కువ వీటికి 4-5 డేస్కి ఒక రోజు వాటర్ వేస్తే సరిపోతుంది. వాటిలో అంతర్ పంటగా పుదీనా ఏంటంటే మేము వంట చేసుకొని కటింగ్ చేసి వచ్చేసిన ముక్కలు ఉంటాయి కదా, పడేయడం ఎందుకు ఇలా పెడుతుంటే వచ్చేస్తున్నాయి. అది దోమలు కూడా ఉండదంట వాటి వల్ల. కిందని వేప చెట్టు నరికిస్తారు కదమ్మా, ఆ కొమ్మని తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేసాం. దీన్ని కొద్దిగా బాన్సాయి టైప్లో తయారు చేశాను. మీరు దీంట్లో దీంట్లో చిన్నది పెట్టింది. ఈ కార్డెక్స్ అంతా మంచిగా పెరిగింది, బాగా వచ్చింది. ఇవి వేరే డిఫరెంట్ అన్ని కలర్స్. ఇవన్నీ ఎన్నేళ్ళుగా కలెక్ట్ చేస్తూనే ఉన్నారు కదా? అవునమ్మా, వెళ్ళినప్పుడల్లా నర్సరీకి వెళ్ళినప్పుడు అంతాను. తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ అని, రాజేంద్ర గారు అని. ఆయన ఎక్కడ నుండి కలెక్ట్ చేసినప్పుడు అంతా కూడా నాకు మొక్క తెప్పించి ఇస్తుంటారు. ఇక్కడ చామంతులు కూడా చూడండి, అసలు బొకే లాగా. ఇది కూడా మీ ఫ్లోర్లో మధ్యలో ఇది కూడా కొత్తగా ఉంది. ఇది నేను తయారు చేసిందేనమ్మా. మీకు ఇందాక చూపించినట్టే 4 హ్యాండ్స్ తోటి ఇవి. ఓకే, 4 హ్యాండ్స్ గ్లౌజ్ తో తయారు చేశాను. ఈ చేతులు మీయేనా? నావి కాదు, గ్లౌజ్. ఇది కూడా టర్కీ టవల్తో తయారు చేసి దీని సెంటర్లో ఇలా పెట్టాను అనమాట. ప్లేట్ లాగా చేసి అది పెట్టి ఈ స్టాండ్ మీరు నా ఐడియా ఒక దగ్గర అంటే కొంచెం డిఫరెంట్గా చూసి దాన్ని కొంచెం మార్చి తయారు చేయొచ్చు. ఇవన్నీ చేపలు, వీటిలో అన్నిటిలోనే చేపలు ఉన్నాయి. మోలీస్, గప్పీస్, అందులో వైట్ ఉంటాయి. అటుపక్క దాంట్లో ఆరెంజ్ ఉంటుంది. కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాయి అందాలు. అయితే చూడండి, కాగితం పూలు ఇవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి కదండి? కాగితం పూలు ఎప్పుడు పూస్తాయి. ఒక 3-4 రంగులు కనిపిస్తున్నాయి నాకైతే, ఇంకెక్కువ ఉండొచ్చు. 5 రంగులు 6 రంగులో ఉన్నాయి. ఈ డాలియా చెట్టు మొన్న పెట్టాను కదా, 10 పువ్వులు పూసింది ఒకే. ఎంత అసలు గెలిచింది నిండుగా. ఆర్చ్ కూడా బాగుందండి అటువైపు. ఆర్చ్ కూడా ఇలా ఐడియా వచ్చి చేసి అది టైర్ ముక్కను కట్ చేశానండి. ఇది మా ఇంట్లో పాత గిన్నె కన్నం పడిపోయింది, స్టీల్ గిన్నె. ఆ గిన్నెకి ఇలా పెయింట్లు వేసి హ్యాంగ్ చేశాను అనమాట. ఈ పూలు కొత్తగా ఉన్నాయండి, ఇవి ఏమంటారు వీటిని? నేమ్ తెలీదమ్మా. క్రేపర్ చాలా బాగుంటుంది. ఇది కూడా 360 రోజులు పోస్తుంది. ఆకులేమో గార్లిక్ వైన్ లాగా అనిపిస్తున్నాయి, కానీ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి. రైట్. అయితే మరి వీటిని ఏమంటారు మరి? నేమ్స్ అసలు గుర్తుండదు నాకు. మన ఆడియన్స్ చెప్తారు, గుర్తు పెట్టుకుందాం ఈసారి. ఈ పైన కూడా అప్పటి నుంచేనా? 15 ఏళ్ల నుంచి ఉన్నాయమ్మా, అప్పటి నుండే ఉన్నాయి. కొంచెం అలా పెరుగుతూ వస్తున్నాయి. ఒకటి పెరుగుతుంటే ఒక స్టాండ్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ కుండీలు చూసి చెప్పొచ్చు, పాత అవన్నీ సిమెంట్ కుండీలు, ఎప్పుడెప్పుడో మేము పోయించినవి. అవిని గులాబీలు, కాశ్మీర్ రోజ్ అని అంటాము. అంత బాగా పూసాయి ఇవంతా. ఈ పూలకు కూడా మీరు కింద చెప్పినట్టు అంతేనమ్మా. నేను వాటిలో అన్నిటికీ ఏం వేస్తానో దీనికి కూడా అదే. ఎంత అందంగా ఉందో పువ్వు. ఈ రోజ్ ప్లాంట్స్ కేర్ అంతా ఎట్లా తీసుకుంటారు? ఏమన్నా ఉన్నా స్పెషల్ టిప్స్? వాటిలన్నిటికీ వేప నూనె స్ప్రే చేస్తాను కదమ్మా, అదే వేప నూనె వాటికి కూడా స్ప్రే చేస్తాం. 1 టైం కొంచెం ఎక్కువగా చేయాలి వీటికి, గులాబీలకి. ఎందుకంటే తొందరగా ఆకు ముడతాను, చిన్న చుక్కలాగా వస్తుంది. అందుకని అంతే, ఇంకా స్పెషల్గా ఏం లేదు. ఇది అదే కదండి, రెడ్ డిసెంబర్ ఏదో అన్నారమ్మా. అది ఇదంతా మరం.
ఈ బుష్ ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది ఈ కుండీలో. ఇది ప్యాషన్ ఫ్రూట్ కుండీ, ఇది డ్రమ్ము. ఇవి కూడా క్యాన్సర్ రాకుండా చేస్తాయి అంటారు. మంచి పండినాక తెంపుకుంటారు. పింక్ కలర్ వచ్చేస్తుందమ్మా, వచ్చిన తర్వాత తయారవుతుంది. అవి పండు రాలిపోతే అది ఫుల్లీ రైపెన్ అన్నట్టు. గ్రౌండ్ ఫ్లోర్ నుండి వచ్చిన చిక్కుడు పైకి వచ్చింది అనమాట. ఇవి పూలు పూయాలంటే ఏం చేస్తారు? ఆకులు తక్కువ పూలు ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర? ఎండ చాలా ఎక్కువ కావాలి దానికి, ఫుల్ ఎండ కావాలి, డైలీ వాటర్ కావాలి అంతే. అందరితో పాటు వాటికి ఏమైనా ఫుడ్ పెడితే చాలు, అంతకంటే ప్రత్యేకించితే ఏం లేదు. ఎండ మాత్రం ఎడీనియంకి కాగితం పువ్వులకి మాత్రం ఎండ ఫుల్గా కావాలి. ఫుల్గా వేస్తేనే వస్తుంది. ఫ్లవర్ అంతా అయిపోయి ఆకులు తీయడం కంటే ఏం చేయను నేను అసలు. అంత ఫ్లవరింగ్ అయిపోయాక కటింగ్ ఇచ్చేస్తాను అంతే. ఇచ్చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చేస్తాయి. ఇప్పుడు వాడిపోయిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేస్తాను. అక్కడ వరకు కాదు, ఇంకా కొంచెం డౌన్ కట్ చేసేస్తాను, ఈ లెవెల్కి కట్ చేసేస్తాను. కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయి. ఎక్కువ ఏ సీజన్లో వస్తాయి? ఇది త్రూ అవుట్ ఇంచుమించు ఉంటున్నది. మీరు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకుంటున్న మీ మొక్కలకి చీడపీడలతో మీరు బాధపడుతున్నట్టయితే, ఉదాహరణకి పేనుబంక, పిండి నల్లి, అదే మీలీబగ్స్, ఎఫిడ్స్, మైట్స్, ఆకుముడత కలిగించే ఆ మైట్స్ అంటాం, త్రిప్స్ ఉంటాయి, ఇంకా ఆకులు తినే పురుగులు, కాండం తొలిచే పురుగులు, కాయలు తొలిచే పురుగులు, మట్టి మీద తిరిగే గాజు పురుగులు, శంఖం పురుగులు, నత్తగుల్లలు, జలగలు, ఇట్లాంటి వాటన్నిటితో మీరు బాధపడుతుంటే వాటికి ఒక మంచి సొల్యూషన్ అండ్ సింపుల్గా ఈజీగా అయ్యే సొల్యూషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన వెబ్సైట్లో, మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే పెస్ట్ ఆయిల్ ఒకటి, వర్టిసీలియము, బవేరియా బాసియానా, ఇంకా మెటరైజం కూడా వాడడం చాలా తేలిక. ఒక 10 లీటర్ 20 లీటర్ బకెట్ తీసుకుంటే ఇది ఒక స్పూను పెస్ట్ ఆయిల్ ఉంటుంది, ఇది పోయండి. అండ్ ఈ వర్టిసీలియం, బవేరియా బాసియానా అండ్ మెటరైజం కూడా ఒక్కొక్క గుప్పెడు చొప్పున తీసుకోండి, వాటర్లో కలపండి. దాన్ని వీలైతే మీకు ఏమైనా నలకలు ఉన్నట్టు అనిపిస్తే దాన్ని ఫిల్టర్ చేయండి. చేసిన దాన్ని మొక్కల మీద సాయంత్రం పూట స్ప్రే చేయండి. మొక్క ఆకులు కింద పైన మట్టి మీద అంతా తడిచేలాగా తరోగా స్ప్రే చేయండి. 2 వారాలు స్ప్రే చేస్తే చాలు, 3వ వారం మీకే తెలుస్తుంది ఎఫిడ్స్, మీలీబగ్స్ అవన్నీ రాలిపోతాయి. ముఖ్యంగా ఈ వర్టిసీలియం అయితే సకింగ్ పెస్ట్ నుంచి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. సమ్మర్లో సకింగ్ పెస్ట్లు చాలా హెవీగా వస్తాయి, వింటర్లో ఉన్నప్పుడేమో ఆకులు తినే పురుగులు వస్తాయి. ఈ బవేరియా బాసియానా దాని మీద పనిచేస్తుంది. వాడే ఎరువులో ఒకవేళ వేరు పురుగులు, శంఖం పురుగులు పుట్టే అవకాశం చాలా హెవీగా ఉంటుంది. అవన్నిటి నుంచి మెట్రైజం కాపాడొద్దండి. ఇవి కావాలనుకుంటే మన వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ www.orggardener.in. వాట్సాప్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9014541405. గారి ఇంట్లో టాప్ ఫ్లోర్ గార్డెన్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ ఉండే గార్డెన్, వాళ్ళ కొత్తగా ఉంది. మీ ఇంటికి ఐడెంటిఫికేషన్ చెప్పొచ్చు ఎవరైనా? ఫిష్ ట్యాంక్ ఇల్లు అని చెప్తారు. వాటర్ ట్యాంక్ నిజంగా ట్యాంక్, ఇది వాటర్ ట్యాంకే. ఆ షేప్ లో మా చేపే వీటిలన్నిటికి ఆహారం పెడుతుంది, పొట్టలో నీళ్లు దాచుకొని. పైప్ తో పెడతారా? పైప్ తోటి పెడతాను. నిండా కాయలే కంప్లీట్లీ. చూడండి, ఎవరు వచ్చినా వీటికి వాళ్ళకి ఆతిథ్యం తప్పకుండా ఇస్తాయి. ఇస్తాయండి, వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని తిన్నా పర్వాలేదు. ఇవి కూడా ఇక్కడ ఈ నర్సరీలోనే తెచ్చారండి? ఇక్కడేనమ్మా, ఇంటి ఎదురుగుండా ఒక నర్సరీ ఉంటది. ఆ నర్సరీ అబ్బాయి ఏది కావాలన్నా నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. చూడండి ఎన్ని చెట్టు నిండా కాయలే. ఆ కుండీ సైజుని బట్టి, దానికి మీరు పెట్టిన ఆ ఫుడ్ని బట్టి ఇంత విపరీతంగా వస్తున్నాయి అన్నమాట కాయలు. ఈ ఫ్లవర్స్ ఏదో బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఇది బార్బడస్ చెర్రీ. ఇవి కూడా బ్లూమ్స్ చూడొచ్చు. బ్లూమ్స్ ఇదిగోండి, పచ్చికాయ ఒకటి ఉంది. ఓకే, ఇది ఎక్కువ మేము తిన్నది చాలా తక్కువ. ఉడతలు ఇవి పిట్టలు తినేదే ఎక్కువ. చెర్రీ పళ్ళు, చెర్రీ పళ్ళు, ఫ్లవర్, చెర్రీ ఫ్రూట్స్. ఇది మెరాకిల్, నిజంగానే మెరాకిల్. ఇది మెరాకిల్ ఫ్రూట్ తింటే మాత్రం 2 hours వరకు నోరు తీయగానే ఉంటుంది. నేను 2-3 సార్లు తిని అనుభవమే చెప్తున్నాను. బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ నేను చూసాను, క్రీపర్ ఇంత హెవీగా అయింది ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం, ఇంత పెద్ద పెరిగిన మొక్క చూడడం. ఇంకా పళ్ళు అయితే రాలేదు ఇప్పటి వరకును. బ్లాక్బెర్రీ ట్రీ బాగా పెరుగుతుంది. సేమ్ మన మల్బెరీస్ ఉంటాయి చూడండి, అలానే వస్తాయని చెప్పారు నాకు. అదే నాకు ఫోటోలో చూపించడం కూడా అతను అలాగే చూపించాడు, సేమ్ చెప్పాడు. ఇదేమో వైట్ ఎగ్ లాగా వస్తున్నాయి బ్రింజాల్, తెల్లవంగ. ఇదేమో తెల్ల నేరేడు అనుకుంటా. తెల్ల నేరేడు. డ్రాగన్ ఫ్రూట్ భలే ఉంది. ఇక్కడ కాయలు కాస్తే ఎట్లా అటు కింది పోయింది కూడా కష్టమే. ఇక్కడ ఈ టమాటా మొక్క ఉంది ఈ కుండీలో.
కాయలన్నీ అవతల సైడ్కి అట్లా వెళ్ళి కాస్తున్నాయి అనమాట. ఇంతకీ రాధా గారు ఈ ఫ్లోర్కి ఎప్పుడు వచ్చారు మీరు? ఐ మీన్ ఈ ఫ్లోర్ 7వ సంవత్సరం నడుస్తుందమ్మా. 6 కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లోర్కి వచ్చి. ఎందుకంటే ఎదురుగుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. వాళ్ళది అయిన తర్వాత మాకు ఫుల్గా కిందన ఎండ రావట్లేదు. ఆకుకూరలు కాయగూరలకి మీకు ఎండ పూర్తిగా వస్తేనే కానీ కుదరదు. అందుకని ఇంకో ఫ్లోర్ ఎక్కామన్నమాట. అంతవరకు పైన బట్టలు ఆరేసుకోవడం చేసేవాళ్ళం. ఇప్పుడు దేనికి ఇంకా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇది పైనాపిల్. లాస్ట్ ఇయర్ ఒకేసారి కుండీలో 4 కాయలు వచ్చాయి. ఇట్లా షూట్ లాగా వచ్చి 4 పైనాపిల్స్ వచ్చాయి. ఈ 2 మొక్కలే ఉన్నాయి. ఇది ఇంకొక ఏదో హైబ్రిడ్ వెరైటీ అనుకుంటా. భలే వచ్చాయి షేప్స్. ఇవి ఉత్తిగా తిన్నాను, బాగుంటాయి సలాడ్ లాగా. ఆకు సంపంగ. ఇది కూడా ఒక ఫ్రెండ్ సిటీజీలో ఫ్రెండ్ ఇచ్చారు, లక్ష్మి గారు. గ్రీన్ సంపంగ మీకు చాలా హెవీగానే వస్తుండొచ్చు కూరగాయలైనా వస్తాయి. నాకేంటంటే హార్వెస్ట్ చేసిన ఫొటోస్ గట్రా పెట్టడం అలవాట్లేదు. ఎప్పుడు కావాల్సిన ఎప్పుడు వచ్చినా ఏ రోజుకి ఎప్పుడు కావాలంటే ఆ రోజు ఫ్రెష్గా కోసుకోవడం, తినడం. చుట్టుపక్కల మా వీళ్ళందరి ఇళ్ళకి కూడా నాకు ఎక్కువ వచ్చాయి అనుకోండి, కొంచెం అందరికి షేర్. ఏముంది ఇప్పుడు యాపిల్ బేర్ కోసినా ఎంత వస్తాయి, బస్తాడు వస్తాయి. వాటర్ యాపిల్ స్టార్ ఫ్రూట్ అలాగే ఇచ్చాము. మా జామకాయలు కూడా ఒకేసారి 10-15 కాయలు వచ్చాయి. స్టార్ ఫ్రూట్ ఒక 30 కాయలు కోసం ఒక్కసారి మేమే తినలేం కదా. అందరి ఇళ్ళకి 2 కాయలు, అది జామకాయ ఒక్కొక్కటి అలా ఇచ్చాను. నాకు ఏదో తృప్తి అనిపించింది. ఇట్లా మీరు పండించినవి ఇస్తే వాళ్ళు పెంచుకొని ఎవరన్నా వాళ్ళు కూడా పెంచాలనిపిస్తుంది తింటే. ఒక టమాటా, ఇది ఒక రకం టమాటా. ఇది ఇంకొక రకం బ్రింజాల్స్, గ్రీన్ బ్రింజాల్. ఏం మొక్క అండి? ఇదేదో జామ మొక్క. దీని పేరు తెలియదమ్మా నాకు. కొత్తగా తెచ్చి 2 years అయింది. ఇది ఆకు ఫోటో తీస్తే ఏదో చెప్తారంటే ఏమంటే బ్యాక్ సైడ్ ఎలాగ ఉంటుంది. ఫ్రూటేనా? ఫ్రూటే. ఇదేమో కింద రస్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆకే అలా ఉంటది. వెల్వెట్ టెక్స్చర్ తో ఉంది. నేను మర్చిపోయాను. ఆకులు ఇలా ఉన్నాయండి, కొత్త పైనుంచి ఇలా ఉన్నాయి, కింద నుంచి ఇట్లా రస్ట్ కలర్ లో ఉన్నాయి. సంపత్ గారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. అది మన వ్యూవర్స్ గుర్తుపడితే చెప్తారు. నారింజ కాయలు స్వీట్ నారింజ. కుండీలో కూడా ఇంత హెవీగా గాయించడం. స్వీట్ నారింజ. ఇవేమో పెన్నాడ వంకాయలు లాగా ఉన్నాయి, ఏదో రకం. అవి కూడా బుజ్జి వంకాయలు. మొన్నే 4 లీటర్ల డబ్బాలో అని ఫోటో పెట్టాను అనమాట. ఇది ఓకే, జస్ట్ 4 లీటర్స్ క్యాన్, దాంట్లో వంకాయలు. సూపర్. ఇక్కడ కూడా 4 లీటర్ వాటిలోనే మిరపకాయలు చూడండి. ఇది అది ఆర్నమెంటల్ చిల్లీస్, మిర్చి, నార్మల్ చిల్లీస్, స్ట్రాబెర్రీ జామ. బ్లూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లూమ్స్ ఉన్నాయి, ఇవ్వండి, ఇందులో వస్తున్నాయి. అన్ని టమాటాలు పచ్చిగా కాయలుగా ఉన్నాయి. అంత పసుపు హార్వెస్ట్ చేయాలి, తీసేయాలి. కట్ చేస్తాం, ఆకులు కట్ చేస్తాం. రేపెల్లుండిలోనే పసుపు అంతా బయటకు తీయాలి. ఇయర్లీ మాకు మా అమ్మాయికి మా అబ్బాయికి సరిపడినంత పసుపు వస్తుంది. అగో సంపత్ అక్కడ మీకోసమే ఉన్నాయి మల్బరీ పళ్ళు. స్వీట్ ఉన్నాయి, బాగా బాగున్నాయి. ఈ 3 మొక్కలు ప్రత్యేకత ఏంటంటే ఆ సీతాఫలము, ఈ జామ చెట్టు, ఈ నిమ్మ మేము వేసినవి కాదు, 3 కూడా పడిలేసినవే. అది ఆ లెమన్ ఏంటిది మీ కింద? అదే ఇందాక కింద ఉన్నాను లెమన్. ఆ గింజ పడి పశువుల పెంటలు కిచెన్ వేస్ట్ తోటి తయారు చేస్తాం కదా, బహుశా కంపోస్టులతో వచ్చింది అనమాట ఇందులోకి. ఇక్కడ కూడా కొన్ని బ్యాగ్స్ అవి పెట్టారు. ఈ బ్రింజాలు చూడొచ్చు, ఈ వెరైటీ, ఇదేదో వెరైటీ బ్రింజాలు బాగా వచ్చాయండి. ఇవి కూడా రౌండ్ వెరైటీ. ఉడతల బారి నుంచి కాపాడటం కోసమనే ఈ జామకాయల్ని ఇలాగా దాచిపెట్టి ఉంచాం. ఏంటి సంపత్ తీసుకోండి మీరు. ఇది కూడా పండే ఉంటుంది. ఇది సూర్యనామ చెర్రీ. ఇదే ఫస్ట్ టైం. లేదు, అంతా పువ్వు వస్తుంది, బ్లూమింగ్ వస్తుంది. గుత్తులుగా ఎలా ఉన్నదో చూడండి. కొత్తిమీర, పుదీనా, పాలకూర ఒకటి కనిపించలేదు నాకు. ఉందమ్మా, పాలకూర కూడా ఉంది. ఇది అదే కదండి చిన్న జామకాయలు, చెమ్మిని జామ. నా వీడియోలో చూస్తూ ఉంటారు, నా దగ్గర కూడా ఉంది. కానీ ఇంత పెద్దగా అవుతుందా చెట్టు? ఇంకా పెద్దదైంది, ఎందుకని ఏదో వచ్చి చనిపోయింది. ఇది కమలా. ఇది ఏం కమలా?
స్వీట్ కమలాయే ఒక 15-20 కాయలు ఒకసారి ఒక 15 కాయలు వచ్చి అసలు చెట్టు కొద్దిగా చనిపోయింది. మళ్ళీ ఆ చుట్టూతో చిగుర్లు వస్తున్నాయి. ఇవి 2 సీతాఫలాలు, ఎర్ర సీతాఫలం, తెల్ల సీతాఫలం. ఎర్రది కాసిందా మీ దగ్గర? 2 కాసే. చాలా టేస్ట్ ఉంటాయి 2 కూడాను. ఇప్పుడు అంతా ఆకు రాలిపోయి మళ్ళీ వస్తుంది. స్ట్రాబెర్రీస్. కాకినాడలో కూడా మీరు స్ట్రాబెర్రీలు పండించడం అంటే గొప్ప విషయమే. ఈ వెదర్కి వేడి ఎక్కువ ఉంటుంది కదా? వేడి ఎక్కువ ఉంటుంది. ఇటు ఉన్నాయమ్మా, ఇటు కూడా కాయ ఇంకా అంతా పూతతో ఉంది. సో నైస్. మామూలు ఆవాలు వచ్చినట్టు వస్తాయి. రాడిష్ సీడ్ వస్తుంది అనుకుంటా కదా? వస్తుంది. ఇదిగోండి ఇక్కడ సీడ్స్ ఇవి అవుతాయి. రాడిష్ ముదిరిపోయి వేణుగోపాల్ గారు ఇస్తే సీడ్స్ ఒకే ఒక మొక్క వచ్చింది. ఆ ఒక్క మొక్క అది పురుగు పట్టకుండా బాగానే మీరు విత్తనాలు వేస్తున్నారు. కాలీఫ్లవర్ కూడా చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో. ఇగో ఇది ఒక్కటి దానికి పురుగు వచ్చింది. ఇది పాలకూర, ఇది చుక్కకూర. డ్రాగన్ ఫ్రూట్ కింద ఉన్నాయి, పైన ఉన్నాయి. ఇది ఏవి డిఫరెంట్ కలర్స్ అండి? ఇది వైట్ అమ్మా, ఇంకోటి ఆ కార్నర్ లో రెడ్ ఉంది. రెడ్ వైట్ ఎక్కువ ఉన్నాయి. 4 మొక్కలు వైటే ఉన్నాయి. మీకు వైట్ నచ్చిందా, రెడ్ నచ్చిందా? టేస్ట్ నాకు 2 అంటే మన మిద్దె మీద పెంచుకుంది కదా, ఆ టేస్ట్ నాకు ఒకలాగా అనిపిస్తుంది. ఎరుగులాగా కట్టించుకున్నారు. ఇది ఫస్ట్ ప్లాన్ కూర్చుందామని కట్టించుకున్నాం. జస్ట్ సిట్ అవుట్ లాగా. సిట్ అవుట్ లాగా. ఇప్పుడు మాకు ప్లేస్ చాలక దాన్ని కూడా మొక్కలకే వాడేసుకుంటాం. ఇక్కడ అంతా చుక్క కూర, తోటకూర. చాలా సంతోషం రాధ గారు, మీ తోటని ఇంత ఓపిక్గా మాకు ఇంత టైం ఇచ్చినందుకు మేము ధన్యుల్లాగా భావిస్తున్నాం. లేదమ్మా, మీ లాంటి వాళ్ళందరూ వచ్చి చూసి ఆనందిస్తే అది నాకు, నా ఏజ్ ఎంత 65, నాకు ఎంకరేజ్మెంట్ కింద. నేను అందరూ ఆశ్చర్యపోతారు, 3 అంతస్తులు రోజు ఎక్కుతున్నారా అండి అని. మరి ఈ మొక్కలే నన్ను ఎక్కిస్తున్నాయి, నా ప్రాణం. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే, మీ వీడియో ద్వారా నన్ను చూసిన వాళ్ళంతా నా డ్రెస్సింగ్ స్టైలు, నా మెయింటెనెన్స్ చూసి నేనేం పని చేయను అనుకుంటారంట. వెజిటబుల్స్ నేనే కట్ చేసుకుంటాను, వంట నేనే చేసుకుంటాను, మొక్కల పని నేనే చేసుకుంటాను. 75% ఎవరైనా సరే ఏదైనా నాకు ఈ మొక్కలకు సాయం చేసినా కూడా మనస్ఫూర్తిగా నాకు నచ్చదు. వాళ్ళు నీళ్లు పోసినా కూడా నాకు అనుమానం అనమాట, సరిగా పోసావా ఇలా అంటుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకని నేనే చేసుకుంటాను. ఆఖరికి అంకుల్ చేసినా కూడా నాకు సరిగా పెట్టారో లేదో, సరిగా చూసారో లేదో అన్న అనుమానం. ప్రేమ ఉంటుంది కదా, అంత ప్రేమ. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎంత మంది ఇన్స్పైర్ అవుతారో, మీలాగా ఇంకొంతమంది మొక్కలు పెంచడానికి ఈ వీడియో ఎంతమంది ప్రేరేపిస్తుందో చూడాలి. అందరూ మొక్కలను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, సంపత్తిని దీవించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రాధా గారి ఛానల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చిన్న చిన్న వీడియోలు అమ్మా ఏదో సరదాగా చేస్తుంటాను, వీలైతే ఆదరించండి. నన్ను ఖచ్చితంగా ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా. నేను ఈ వీడియోలో చేయలేని ఏమన్నా అంటే అన్నీ చూపించలేం కదా వచ్చినప్పుడు, కాసేపట్లో ఆంటీ ఏవైతే చేస్తారో అవన్నీ తన ఛానల్లో చూడొచ్చు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.